నేతన్నలకు ఏడాదికి 18,000 రూపాయల నగదును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమై ఈ మేరకు మగ్గాలను జియో ట్యాగింగ్ చేస్తూ కార్మికుల వివరాలను సేకరిస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేతన్నకు ప్రభుత్వ భరోసా, ఏటా నగదు ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ. ప్రతి ఏటా కొంత మొత్తంలో నగదు ఇచ్చి వారిని ప్రోత్సహించడంలో భాగంగా కొత్త పథకాన్ని అయితే తీసుకువచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉందండి. చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత అందించే దిశగా మరో ముందడుగు పడింది. ముడి సరుకులకు భారం పెరిగి సరైన మార్కెటింగ్ అవకాశాలు లేక నేతన్నలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఏటా నగదు జమ చేస్తామని గత ఏడాది ప్రకటించిన నేపథ్యంలో నేతన్నకు భరోసా పేరుతో ప్రవేశపెట్టనున్న పథకానికి సంబంధించి జూన్ 3న మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాల్లో 8,500 మందికి పైగా లబ్ధి చేకూరనుంది. పాలమూరు జిల్లాలో చేనేత మగ్గంపైనే ఆధారపడి 4,000కు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నేతన్నకు భరోసా ద్వారా నిబంధనల మేరకు జియో ట్యాగింగ్ మగ్గం ఉన్న ప్రధాన కార్మికుడికి 18,000, అనుబంధ కార్మికుడికి 6,000 రూపాయల చొప్పున ఏడాదిలో అందజేయనుంది. అయితే ఇది 2 దఫాలుగా అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి విడత, అక్టోబర్ నుంచి మార్చి వరకు రెండో విడతలో అందించనున్నారు. పాలమూరు జిల్లా గద్వాల, నారాయణపేట చేనేత చీరలు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచాయి. అలాగే టవళ్ళు, దోమతెరలు, ఉన్ని దుప్పట్లు తదితర వస్త్రాలు తయారవుతున్నాయి. ఇలా తయారయ్యే చీరలకు ప్రత్యేకంగా ప్రభుత్వం తెలంగాణ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్, తెలంగాణ అథెంటిక్స్ పేరుతో ప్రత్యేక లోగో, క్యూఆర్ కోడ్ ముద్రించి చేనేత కార్మికులకు జారీ చేయనున్నారు. ఇవి పొందిన కార్మికులకు భరోసా పథకం లబ్ధి అందనుండగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ చీర ప్రత్యేకత, నేసిన కార్మికుడి పేరు తదితర వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల నకిలీ చీరలకు చెక్ పెట్టొచ్చని కూడా ప్రభుత్వం భావిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ జిల్లా అధికారులు తెలియజేస్తుండగా నేతన్నలకు ఏడాదికి 18,000 రూపాయల నగదును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమై ఈ మేరకు మగ్గాలను జియో ట్యాగింగ్ చేస్తూ కార్మికుల వివరాలను సేకరిస్తూ ఉన్నారు.